రెడ్డివారిపల్లి ప్రజల కల నెరవేరేనా? ఏప్రిల్ 19, 2021 తారీఖున రైల్వే కోడూరు పట్టణం నుండి రెడ్డివారిపల్లెకు పోవు దారిలో గుంజన నదిపై దాదాపు 12 కోట్ల వ్యయంతో భారీ బ్రిడ్జిని అట్టహాసంగా ప్రారంభించేశారు. అధికారుల మధ్య సమన్వయ లోపం, గత ప్రభుత్వంలో నిధుల లేమితో పనులు నత్తనడకన సాగాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలైనా ఇంకా ఈ వంతెన పనులు పూర్తి కాకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు మరియు రెడ్డివారిపల్లె ప్రజలు వారు పడుతున్న ఇబ్బందులను మాజీ శాసనమండలి సభ్యులు బత్యాల చెంగల్ రాయులు గారి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఈరోజు అన్ని శాఖల అధికారులను పిలిపించి గ్రౌండ్లో నిబంధనలను తొలగించి పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇకనైనా బ్రిడ్జి పనులు పూర్తయి తమ సుదీర్ఘకాల నిజం అవ్వాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. అర్థం మనకి రోడ్డుకు రెండు ఇచ్చాడు సార్, 2 రకాలు అమ్మవారు నాకు ఇచ్చేసారు. నేను 55 లక్షలు పెట్టి 85 లక్షలు మధ్యలో అది వేస్ట్ ఇస్తే చూడలేదానికి 20 లక్షలు రెడ్డివారిపల్లికి 3 అంకణాలు జాగా దున్ని రెడ్డివారిపల్లికి రోడ్డు బుద్ధవారిపల్లికే ఆ రోడ్డు 76 గుళ్ళు పెట్టుకున్నారు. బిల్లు రాలేదు, నాకు బిల్లు రాలేదు, నన్ను ప్రెజర్ పెట్టాకున్నారు. వాళ్ళ బిల్లు వచ్చింది, బ్రిడ్జ్ వాళ్ళు పని అయిపోలా నడుస్తున్నారు. అది ఒక్కసారిగా పెద్ద ఆయన కొట్టించాడు పిఎం తీసుపోయి. దీనికి ఎవరు దిక్కులేడు. మన పెద్ద ఆయన సపోర్ట్ చేస్తున్నారు. రెడ్డివారిపల్లి బ్రిడ్జ్ వీరింగ్ కోర్ట్ ప్రామిస్డ్ టు కంప్లీట్ బై 26 జూన్. పెద్ద సార్ ఇది వేపించింది. నేను గమ్మున ఇంట్లో పడుకున్నా సార్. 26 జూన్, ఇప్పుడు 26 జూలై వచ్చేసింది. ఎందుకు చేసుకున్నాం? ఆయన లైఫ్ లో ఫస్ట్ టైం తొందరగా పూర్తి చేసింది. అవును సార్. పెద్ద ఆయన ఫోన్ చేసి ఎప్పుడు స్టార్ట్ చేస్తామని, ఎప్పుడు మొన్న స్టార్ట్ చేస్తానా? వర్షం పడుతుంది, ఈ వారికి నీళ్ళు రావుంది. ఎప్పుడు మొన్న కూడా పెద్ద మడుగు ఎత్తు కడతాలేనా? ఎత్తు కట్టేస్తా ఇంటి వరకు, ఆ పై వరకు కట్టేస్తా. అడుగులు చెప్పురా. అడుగులు 27.5 కింద పెట్టిపోయా, కింద దీనికి పెట్టి ఎంగడికి రోడ్ సార్ 37 ఈ నుంచి ఎంగడిగిరికి పోతుంది 37 36 అదే యావరేజ్గా 36 వస్తుందా 35 మంగంపేట అనుకున్నది. మంగంపేట కూడా 20 బెడ్రూమ్స్ ఎట్లా మా ఊరికి కొంచెం తగ్గించమని ఏనే జరుగుతున్నారు. ఓందూరమే కదా ఆయన చట్టం చెప్తారు. పోదునా ఆ స్కూటర్ ఉంటుందా? వారానికి
కురవాడి నిలబడుతుంది నిలబడుతుంటే కరెక్ట్గా లెవెల్ ఇది కొట్టు ఆ లెవెల్ తీసుకొని రండి ఒకేసారి. అవును ఆ లెవెల్ వచ్చినా ఈడికి వస్తుంది ఆ పై నుంచి లెవెల్ తీసుకొని వస్తే ఇది సరిపోతుంది. ఇంకా ఎత్తే ఈడికి సరిపోతుంది ఇది సరిపోతుంది. అంతే అంతే ఇదే అంతే నా చేసేది అదే చేస్తాం ఆనించే అవును మనం రోడ్డు 3 అడుగులు పెంచాలి. వీడికి 3 అడుగులు కానీ ఇది ఆ మెయిన్ రోడ్డు ఉంది కదా, మెయిన్ రోడ్డు నుంచి వీడికి 3 అడుగులు. ఇప్పుడు ఏరియా చేదే కదా వస్తుంది ఆ మోరియో సరిపోతుంది. ఈ పక్క 1.5 ఫీట్ పెరుగుతుంది. అవును అదే అక్కడ ఇబ్బంది అంతదా కదా వీడికే 1.5 ఫీటే కదా అది బయటికి తగ్గిపోతుంది. నుంచి 1.5 ఫీట్ హైట్ దీన్ని చేసుకుని ర్యాంప్ వేస్తాం. వీటికి వేసుకోవచ్చు, వీటికి వచ్చేస్తుంది సరిపోతుంది. వీటికి వచ్చినప్పుడు వీటికి వేసుకో, వీటికి వస్తుంది చేసుకో, వీటికి వస్తుంది వీటికి వస్తుంది ర్యాంప్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇదే. అవునా ఆ లెవెల్ తీసుకొని ఓకే ముందు ఆ గోడ కొట్టాలి. మీరు ఎవరితో చెప్తారో నాకు తెలియదు. దాని టైం ఖర్చు అంతా అబ్బా డబ్బు ఖర్చు అవుతుందని కాదు, నేను ప్రామిస్ గా ప్రమాణం డిజైన్ లో చెడితే నాకు ఇల్లు రాదునా. డిజైన్ మార్చమని చెప్పి డిజైన్ మార్చేదానికి ఇప్పుడు పోతే ఆ సెక్రటరేట్ లో పలకం లేదు నా సత్తన దిక్కు తెలియకుండా జరగదునా. ల్యాండ్ నిండుకొని పోయింది, నిన్నే దొడుకొని పోయి మెట్టు కొడతావాడ. నోరుకోండి ఓనా అట్టేలాను అట్టేలా చెప్తున్నా సార్. మా ఓడు ఉరుముల వల్ల పైరు పండదు. వర్షం ఉరుములు 2 కలిసే కదా, ఒక తల్లి బిడ్డలే కదా. వర్షం వల్ల చెట్లు కాస్తాయి, నీళ్లు వస్తాయి, వేర్లు కాస్తాయి. ఉరుముల వల్ల ఏదైనా ఒక చెట్టు కాస్తుందా? ఈయన ఊడు మాట అయింది, దాన్ని మార్చిపాటు దిగినాడు వాడు. అసలు జరగలా, నేను నీట్గా చేస్తా. నువ్వు ఈ మాట అనేసి పోయినావు అనుకో, నుంచి ఈ పిల్లలు ఒక్కరు నన్ను బతకనీరు. మార్చు మా పెద్ద ఆయన చెప్పినాడు మార్చు. ఓడులో ఎవరన్నా అంటే నీళ్లు పట్టేటప్పుడు ఫోన్ రారు. నువ్వు చూడబోతాంలా చెప్పిన ఆ మాట. రే ఏం చెప్పినాను మీకు, పెద్ద ఆయన మనిషిని పంపిస్తాడు, నీళ్ళలో కన్నా లోటు ఉంటే 27 రోజులు బతకనీయడం అని చెప్పినా అనలేదు. అది నీళ్లు పట్టినాడు ఆ లెవెల్లో సురేష్ కూడా మీద బాగా యాక్టివ్ నాదే భూమి ఈయన తీర్పించింది. 55 లక్షలు ₹1 తక్కువ ఈ సైట్. మొత్తం అమ్మవారి చాలా మొత్తం 2 లక్షలు ఈ లెవెల్తో నేను అపాయింట్ తీసుకుంటాను సార్. మీరు ఒక్కరోజు నాకు అర్థమవుతుంది. అవును ఇబ్బంది లేదు. చాలా నీళ్ళు పోవు చేద్దాంలే, పైప్ ఏదైనా చేద్దాంలే. పైప్ లైన్ పెట్టేసి పైప్ పెట్టేసి వారు రైట్ లైన్ పెట్టి 3 అడుగులు పోతుంది. ఇంకా 21 అడిగే 2 అడుగులు 26 అడుగులు ఉంటుంది. అండర్ గ్రౌండ్ లో తీసుకో పైపు లేదు ఇక్కడ పెడతాం. మనకు 450 వచ్చిందని అడుగు పైపు టౌన్ అంతా అక్కడ పెట్టి ఆ పైపు పెట్టేస్తాం. కాకుండా 2 అడుగులు పెట్టుకున్నాం. 6 అడుగులు మళ్ళీ ఎక్కువ చాలా నీళ్ళు అక్కడ మళ్ళీ ఆ పక్క కాలువ వేసి నీళ్ళకే చూస్తాం మేము పాస్పోర్ట్ ఖచ్చితంగా ఏది పాస్పోర్ట్ ఉండేది ఖచ్చితంగా. మీరు 1.5 అడిగే ఎమ్ముకు చేసుకోండి, మీకేదైనా ఇబ్బంది అయితే నేను 2 అడుగులు పైపు చేద్దాం రాస్తాను. నీ పేరే పెడతాం, నీ పేరు రాస్తాను అంతే. మా పెద్ద ఆయన చెప్పినాడు, మా పెద్ద ఆయన 15 బిడ్డలు కట్టిన ఆడన్నా నా పేరు ఉన్నదా? కట్టిలా నేను పెట్టా ఇక్కడ ఏదైనా కానీ నేను ఫోటో కూడా వేస్తాను. రాజశేఖర రెడ్డి 2 ఇచ్చాడు. అది రాపూర్ రూట్లో ఒకటి,
ఎరగుంటాడు దోచి 2 ఇచ్చినాడు. చివరం కమ్మపల్లి మెట్ట కమ్మపల్లి 2 కమ్మపల్లివే. తెలుగుదేశం గవర్నమెంట్లో ఏ కమ్మపల్లికి తిరిగి సిమెంట్ రోడ్ లేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత 4 పట్ల రోడ్లు వచ్చింది. మీరు ఈ ఇళ్ళగల్ల వాళ్ళు ఊరు బాధపడద్దు. అన్నీ కొట్టుపార్థం చేసి బత్తి చేపించేస్తారు. రోడ్డు మీకు 10 అడుగులు వచ్చేదిగా చేస్తారు. ఇప్పుడు మీకు ఆడ ఎన్ని అడుగులు ఉన్నారు? 3 అడుగులు ఉన్నారు. 3 మీటర్లు 3 మీటర్లు అన్నది 3 మీటర్లు ఉన్నదన్న.